ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చదువుకోబోతున్నామండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అయితే ఫుడ్ లాస్ అంటే ఏంటి? బేసికల్లీ మనము ఫుడ్ అడల్టరేషన్ గురించి వింటూ ఉంటాం న్యూస్లో. ఏంటండి అది? ఫుడ్ అడల్టరేషన్ అంటే కల్తీ వ్యాపారం చేయడం అండి. కల్తీ వ్యాపారం, మీరు తెలుగులో కల్తీ వ్యాపారం అంటారు. మామూలుగా చూడాలంటే మీరు కనుక ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఏదైనా కల్తీ పదార్థాలు కనుక మీకు వస్తే, ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెప్పర్ కొందాం అనుకుంటున్నారు. పెప్పర్ కొనేటప్పుడు పెప్పర్కి బదులుగా మీకు గింజలు ఇస్తారండి. ఏ గింజలు? పప్పాయా సీడ్స్. మరి ఇది కాకుండా మీరు కారపొడి కొంటారు. కారపొడిలో ఏం చేస్తారండి? ఇటుక పొడి కలుపుతారు. సో ఇదంతా కూడా ఫుడ్ అడల్టరేషన్. సో ఈ విధంగానే కాకుండా ఇప్పుడు ఒకసారి ఏదైనా ఒక ఆయిల్ ఉంటుందండి, ఆయిల్కి కొంత లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్కి మించిన టైంలో వాడడం, ఒక 4-5 సార్లు వేడి చేయడం కంటే ఎక్కువసేపు వేడి చేయడం, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయడానికి భారతదేశంలో ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి స్థాపించబడ్డాయండి. భారతదేశంలోనే కాదండి, ఇతర దేశాలకు మన దేశం నుంచి తరలింపజేసేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, లేదంటే నాన్ ప్రాసెస్డ్ నేచర్ నుంచి వచ్చిన పండ్లు కానివ్వండి, ఫలాలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి పంపాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అవే కాకుండా మీరు కనుక ఎప్పుడైనా ఏ వస్తువు బయట కొనుక్కొని తింటున్న ప్యాక్డ్ ఫుడ్ అండి. ఏం ఫుడ్ అండి? ప్యాక్డ్ ఫుడ్ తినేటప్పుడు మీకు ప్యాకేజ్ వెనకాల దాని యొక్క న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అంటే అది తింటే దాంట్లో ఎంత ట్రాన్స్ ఫ్యాట్ ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, సాల్ట్స్ ఉన్నాయి లేదా షుగర్స్ ఉన్నాయి, చక్కెర పదార్థాలు ఎంత ఉన్నాయి, ఉప్పు పదార్థాలు ఎంత ఉన్నాయి, కొవ్వు పదార్థాలు ఎంత ఉన్నాయి, ఆ కొవ్వు పదార్థాలు ఏ రకమైన కొవ్వు పదార్థాలు ఎంత భాగం ఉన్నాయి పర్ 100 grams మందం ఇస్తారు. ఇవే కాకుండా మీకు ఇంగ్రీడియంట్స్ కూడా ఇస్తారు. ఏంటండి? ఇంగ్రీడియంట్స్. ఈ మధ్య కాలంలో మీరు ఫోర్టిఫైడ్ ఫుడ్కి F+ అనే లోగో చూస్తున్నారు. ఇది కాకుండా మీకు వచ్చేటివి GMO సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం కనుక ఆ యొక్క పదార్థం యొక్క తయారీలో ఉపయోగించినట్టయితే దానికి GMO సర్టిఫికేట్ని ఇస్తాం. ఎంత అండి? 1% కంటే ఎక్కువ కనుక ఉపయోగించినట్టయితే మనం దానికి GMO సర్టిఫికేట్ కావాలి. ఓకే, సో ఇవన్నీ ఏంటివి? ఇంగ్రీడియంట్స్ ఏంటివి, న్యూట్రిషన్స్ ఏంటివి, మళ్ళీ F+ అంటే ఏంటి, మళ్ళీ ఆ తర్వాత ఈ లోగోని చూస్తుంటారు. పచ్చ రంగులో ఉంటే వెజిటేరియన్ అని, గ్రీన్ అంటే వెజిటేరియన్ అని, ఓకే, రెడ్ కలర్లో ఉంటే నాన్ వెజిటేరియన్ అని, లేదా కంటెన్స్ ఎగ్ అని, గుడ్డు పదార్థాలు, నాన్ వెజ్ పదార్థాలు చేసినటువంటి ఇదని చెప్పేసి. సో ఇదంతా ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఇవన్నీ ఎవరిస్తే అవుతున్నాయి? వాలంటరీగా ఇవ్వరు. సో మీరు ఇదే ఫుడ్ ప్యాకెట్ పైన ఇంకోటి చూస్తుంటారండి, FSSAI రిజిస్ట్రేషన్. ఏంటండి? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్. ఇవే కాకుండా అగ్మార్క్. ఏంటండి? అగ్మార్క్. ఇది అందరికి తెలుసు. ఈ అగ్మార్క్ దేనికి ఇస్తామండి? అగ్రికల్చర్ ఫుడ్స్కి ఇస్తాం. మీరు కారపొడి ప్యాకెట్లు కొన్నా కూడా, ఎటువంటి ప్యాకెట్స్ కొన్నా కానీ అగ్మార్క్ ఉంటుంది. కొన్ని ఫుడ్ ప్యాకెట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కోసం, ఏంటండి? వాటర్ కోసం ఎస్పెషల్లీ ఏముంటుందండి? ISI సైన్ ఉంటుంది. ప్రతి వాటర్ బాటిల్ వెనకాల ISI సైన్ ఉంటుంది కదా. సో దాంతోపాటు BIS మార్కింగ్ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. సో ఈ వాటర్ని మనం సపరేట్ క్లాస్లో డీల్ చేద్దాం. కానీ సో ఈ అన్ని లాస్ ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు, ఎలాంటి లాస్ వచ్చాయి, ఇవన్నీ ఏంటివో ఒకసారి ఈరోజు మనం గమనిద్దాం. ఓకే, సో అబౌట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. భారతదేశం యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అంటే, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మనం సన్ రైజ్ సెక్టార్ అంటామండి. ఏమంటామండి? సన్ రైజ్ సెక్టార్. ఎంతో ఎదుగుదలకు సంబంధించిన సెక్టార్, అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సెక్టార్గా భావిస్తామన్నమాట. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, రికగ్నైజ్డ్ as sunrise industry, having huge potential for uplifting the agricultural economy, creation of large-scale processed food manufacturing and food chain facilities and resultant generation of employment. దేనికి ఉపయోగపడుతుందంటే మన రైతుల యొక్క ఇన్కమ్ని లేదా ఆదాయాన్ని పెంచడానికి, ఫుడ్ అవైలబిలిటీ కోసం,
మన ఆహార పదార్థాలను డైవర్సిఫై చేయడం కోసం, ఈ పదార్థాలు తయారీ కోసం వాడేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ పెంపొందించడం కోసం, మరియు వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం కూడా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో లాస్ గవర్నింగ్ ద ఫుడ్ ఇండస్ట్రీ, భారతదేశంలో ఆహారానికి సంబంధించిన ఇండస్ట్రీని ఏ లాస్ మిమ్మల్ని గవర్న్ చేస్తున్నాయి అంటే, మొట్టమొదటిసారిగా చూడండి, ద ఇండియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈజ్ రెగ్యులేటెడ్ బై సెవరల్ లాస్ విచ్ గవర్న్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ శానిటేషన్, నీట్నెస్ కోసం లైసెన్స్ ఎవరిస్తారు వీటికి, అండ్ అదర్ నెసెసరీ పర్మిట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు స్టార్ట్ రన్ ఎ ఫుడ్ బిజినెస్. ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకుంటాను, మీరు నేను శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నా అని. అలానే ఫుడ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెయింటైన్ చేసుకుంటారు, నేను కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను, చెత్తది వాడట్లేదు అని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఇలా అన్ని లైసెన్స్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్ బిజినెస్కి. సో ద లెజిస్లేషన్ దట్ డెల్ట్ విత్ ద ఫుడ్ సేఫ్టీ, మొట్టమొదటి లా ఏదైతుందో మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించింది అంటే మీరు రాసుకోవాలండి, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954. ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఏదైతే మన తిండి పదార్థాలు ఉన్నాయో వాటికి కల్తీ జరగకుండా చూసేటువంటి యాక్ట్ 1954లో ఏర్పడింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో లాస్ వచ్చాయి, వాటి గురించి చూద్దాం. The PFA had been in place for 5 decades, and there was a need for change due to varied reasons, which includes the changing requirements of our food industry. ఈ లా దాదాపు 50 ఏళ్ల పాటు మన ఫుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిందండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా లేనందువలన ఫుడ్కి సంబంధించిన ఇతర లాసు మరియు ఫుడ్ ప్రివెన్షన్ ఆఫ్ అడల్టరేషన్ లాను మొత్తం కూడా కలిపేసి ఒక ఇన్స్టిట్యూట్ని మెయింటైన్ చేశామండి. అదే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI. ఓకే, ఈ అథారిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫామ్ చేశారు త్రూ FSAA యాక్ట్ ప్రకారం. ఓకే, సో ప్రస్తుతం చూడండి, ద యాక్ట్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఎప్పుడు వచ్చిందండి? 2006లో ఈ యాక్ట్ని పాస్ చేశాం. 2011లో దీన్ని రూల్స్ అనేవి ఫ్రేమ్ చేశాం. ఏం ఫ్రేమ్ చేశామండి? రూల్స్ ఫ్రేమ్ చేశాం. అదేవిధంగా ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ రిపీల్డ్ 8 లాస్, 8 డిఫరెంట్ లాస్ని ఈ యొక్క బిల్ లేదా ఇదొక యాక్ట్ తన లోపలికి చేర్చుకుందండి. ఆయా లాస్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1954. ద ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఆర్డర్, FPO. ఇప్పటికీ ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ అనేది లోగోని చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ ద మీట్ ప్రోడక్ట్స్ ఆర్డర్, నెక్స్ట్ రాసుకోవాలండి ఇవి కూడా, మీట్ ప్రోడక్ట్స్ ఆర్డర్. నెక్స్ట్ వెజిటేబుల్ ఆర్డర్, ఆయిల్ ప్రొడక్ట్స్ కంట్రోల్ ఆర్డర్ 1947, ఎడబుల్ ఆయిల్స్ ప్యాకింగ్ రెగ్యులేషన్ 1998, సాల్వెంట్ ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్, డీఆయిల్డ్ మీల్ అండ్ ఎడబుల్ ఫ్లోర్ కంట్రోల్ ఆర్డర్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్డర్. ఓకే, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఇన్ రిలేషన్ టు ఫుడ్, ఆహారానికి సంబంధించిన వరకు మాత్రమే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్న వాటిని మనం దేనికి ఇచ్చామండి? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయడం జరిగింది అండర్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ యాక్ట్ అన్నమాట. సో నీడ్ ఫర్ న్యూ యాక్ట్, మనకు అసలు ఈ న్యూ యాక్ట్ ఎందుకు అవసరమైంది? ఎందుకంటే సింపుల్గా చెప్తానండి, దీన్ని మీరు పాస్ చేసుకొని చదివినా అదే ఉంటుంది. ఏంటంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవైతే ఫుడ్ లాస్ ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉండేటువంటి ఒక లాని ఫ్రేమ్ చేయడం కొరకు. ఇదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు చెందినటువంటి ఫుడ్ సేఫ్టీ లాస్ ఒక్కొక్క మినిస్ట్రీ కిందకి వెళ్ళి మల్టిపుల్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా ఒకటే మినిస్ట్రీ కింద ఒకటే దగ్గర ఉండే విధంగా మనం ఈ లాని రూపొందించుకున్నామండి. చూడండి, FSSAI ఇనిషియేటివ్ హార్మనైజేషన్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ రెగ్యులేషన్స్ as per international standards. Okay, it establishes a new national regulatory body, the Food Safety Standard Authority of India, to develop, రాసుకోవాలండి, దేనికోసం ఎస్టాబ్లిష్ చేశామండి? టు డెవలప్ సైన్స్ బేస్డ్ స్టాండర్డ్ ఫర్ ఫుడ్, టు రెగ్యులేట్ అండ్ మానిటర్ ద మ్యానుఫ్యాక్చర్. ఏమంటున్నారు? సైంటిఫిక్గా శాస్త్రీయపరంగా ఫుడ్ని ఏ విధంగా మనం సేఫ్గా ఉంచవచ్చు అనే దానిపైన రీసెర్చ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, ఓకే, రెగ్యులేట్ చేయడానికి మరియు మానిటర్ చేయడానికి. ఇదేంటండి? మన మ్యానుఫ్యాక్చరింగ్ని, ప్రాసెసింగ్ని, స్టోరేజ్ని మరియు డిస్ట్రిబ్యూషన్ని
ప్రతి చోట ఫుడ్ అనేది పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. స్టోరేజ్లో పెడితే ఎలుకలు తినడం ద్వారా డ్యామేజ్ అయిపోవచ్చు, బ్యాక్టీరియా లేదా ఫంగస్ వచ్చి పాడైపోవచ్చు. మీకు ప్రాసెసింగ్లో సరిగ్గా అత్యధిక మోతాదులో కెమికల్స్ వేసేసి దాన్ని టేస్ట్ పెంచడానికి ట్రై చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్లో కూడా పాడు కావచ్చండి. సేల్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్ సో యాజ్ టు ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ అండ్ హోల్సమ్ ఫుడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. మన మనుషుల కొరకు హెల్దీగా మరియు ఆరోగ్యపరమైన ఫుడ్ తినాలి అంటే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆల్ ఫుడ్ ఇంపోర్ట్స్ విల్ దేర్ ఫోర్ బి సబ్జెక్టెడ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ which as notified by the government on 5th August 2011 will be applicable. భారతదేశానికి ఇతర దేశాల నుంచి తరలింపజేసినటువంటి ఆహార పదార్థాలపైన కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ యొక్క కంట్రోల్ ఉంటుంది. వీరు ఓకే చేయండి ఏ పదార్థం కూడా భారతదేశం యొక్క తిండి ఆహార పదార్థాల్లో చేరుకోదు. ఇది మీరు రాసుకోవాలండి. ఉదాహరణకి మీకు గల్ఫ్ నుంచి కనుక డేట్స్ వస్తాయండి, ఓకే, ఖర్జూర పండ్లు వచ్చినప్పుడు ఈ ఖర్జూరాలు కనుక వారు సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయకుండా ఎంతో మురికి కానివ్వండి లేకుంటే ఇతర కెమికల్స్ పదార్థాలతో వాళ్ళు మనకు పంపితే, ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు దాంట్లో కెమికల్స్ ఉన్నాయని కనుక గ్రహిస్తే వాళ్ళు వెంటనే దాన్ని రిజెక్ట్ చేసేసి భారతదేశం యొక్క ఆహార పదార్థాల యొక్క లిస్టులోకి దాన్ని చేర్చకుండా చూసుకోగలుగుతారనమాట. సో తర్వాత కీ రెగ్యులేషన్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ లేదా ఫుడ్ సేఫ్టీ యాక్ట్లో కీ రెగ్యులేషన్స్ అండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ రాసుకోవాలండి. సేఫ్టీ స్టాండర్డ్, ఓకే. ఈ యాక్ట్లో ఎటువంటి మెన్షన్ చేస్తున్నాయి ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, దానికి ఉన్న పవర్స్ ఏంటివో ఒకసారి ఒక్కొక్క దాన్ని క్లియర్గా చదువుదాం, ఓకే. ఫస్ట్ వన్ దేనికి సంబంధించిందండి? ప్యాకింగ్కి మరియు లేబులింగ్కి సంబంధించింది. ఇదే యాక్ట్లో ప్యాకింగ్కి మరియు లేబులింగ్కి సంబంధించి వారు ఏమి చెప్దాం అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ provides for separate packing and labeling regulations known as Food Safety and Standard Packing and Labeling Regulations 2011, Packing and Labeling Regulations, which lay down the statutory and regulatory requirements for packing and labeling of products. A plain reading of the packing and labeling regulations show that there are different kinds of products, pre-packed, proprietary and other specific products as mentioned in the regulation. ఏమంటున్నారండి, ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో మనకి ప్యాకింగ్ డిఫరెంట్ రకాలుగా ఉంటుంది. అందులో రెండు రకాలు మేజర్గా మెన్షన్ చేశాడు, ప్రీ ప్యాక్డ్ మరియు ప్రొప్రీటరీ. ప్రీ ప్యాక్డ్ అంటే ప్యాకింగ్ చేయకముందు ఉన్నటువంటి ఆహారం, ప్రొప్రీటరీ అంటే ఆల్రెడీ ప్యాక్ చేసినటువంటి లేస్ చిప్స్ లాంటివి. ఏదైతే ఆ ప్యాకెట్ని తెరవాలంటే అందులో ఉన్న ఫుడ్ తినాలంటే ఖచ్చితంగా ఆ ప్యాకెట్ చినిగిపోవాల్సిందే, చింపాల్సిందే. ఇటువంటి రెండు టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్యాకింగ్ లేదా ప్యాకింగ్ వాటికి ఏ విధంగా లేబుల్ చేయాలి, ఏ విధంగా అది కంటికి కనపడాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, అది ముందు ఉండాలా వెనుకుండాలా, బ్రాండ్కి ఎక్కడ ఉండాలి, ఎడం వైపా లెఫ్ట్ వైపా. సో ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేసేదే మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ అండి. రెగ్యులేషన్ 2.12 ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి మీరు రాసుకోవాలి. ఎగ్జామ్లో రెప్లికేట్ కూడా చేయాలండి. ఎందుకంటే నేను నిన్నే చెప్పాను, ప్రతి క్లాస్లో చెప్తున్నాను ఏంటి, మీరు కనుక టెక్నికాలిటీగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ రాయకుంటే జనరిక్గా రాస్తే మార్క్స్ రావండి. టెక్నికాలిటీగానే ఖచ్చితంగా రాయాలి. ఇలాంటి రూల్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే 10 మార్కులకి 8 మార్కుల దాకా వెళ్తుంది, ఓకే. సో రెగ్యులేషన్ 2.12 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్, ఓకే, ఫుడ్ అడిటివ్స్, రెగ్యులేషన్ 2011 డిఫైన్స్ ఏమంటున్నారు, proprietary food as food that has not been standardized under this regulations. ఇది ఈ ఫుడ్ అనేది స్టాండర్డ్గా చేయలేదు అకార్డింగ్ టు దిస్ రెగ్యులేషన్స్. రెగ్యులేషన్ 1/8 ఆఫ్ ప్యాకింగ్ అండ్ లేబులింగ్ రెగ్యులేషన్ డిఫైన్స్ pre-packed or pre-packed food as food which is placed in package of any nature in such a manner that contents cannot be changed without tampering it, which is ready for sale to the consumption. ప్రీప్యాక్డ్ లేదా ప్రీప్యాక్డ్ ఫుడ్ అంటే
ఆల్రెడీ దాన్ని ప్యాక్ చేసినటువంటి ఫుడ్ అండి. దాంట్లోంచి ఆహారాన్ని తీసుకోవడానికి అది చింపకుంటే అది కుదరదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి ప్రీ ప్యాక్డ్ ఫుడ్ డెఫినేషన్లో. అదే ప్రొప్రైటరీ ఫుడ్ అంటే దానికి రెగ్యులేషన్స్కి సంబంధం లేకుండా తయారైనటువంటి ఆహార పదార్థాలండి. ఓకే, ఆయా ఆహార పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బయట తినేటువంటి మిర్చీలండి, లేకుంటే బయట హోటల్కి వెళ్ళి తినేటువంటి సమోసాలండి, వాటికి ప్యాకింగ్ అనేది లేనటువంటి వల్ల ఇలా ఉంటుంది. నెక్స్ట్, the packaging and labeling regulations provide the general requirements for labeling of food products prescribed under FSSAI as below. ఏ విధంగా వాటికి లేబులింగ్ చేస్తాం. The particulars of declaration required under the regulations to be specified on the label shall be in English. ఏ లాంగ్వేజ్లో ఉండాలని మన లేబులింగ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అని ఉండాలి. హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్లో ఉండాలి. లేదా అంటే రెండే లాంగ్వేజెస్ అండి, ఇంగ్లీష్లో అయినా ఉండాలి లేదా హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. ప్రొవైడెడ్ దట్ నథింగ్ హియర్ ఇన్ కంటెంట్ షెల్ ప్రివెంట్ ద యూజ్ ఆఫ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ అడిషన్ టు లాంగ్వేజ్ రిక్వైర్డ్ అండర్ దిస్ రెగ్యులేషన్. అంటే మేము ఇతర లాంగ్వేజెస్ యూజ్ చేయకుండా మేము ఆపట్లేదు, ఇందులో ఇతర లాంగ్వేజెస్ కూడా ఉపయోగించే విధంగా ఈ యొక్క లాంగ్వేజ్ వాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఈ మధ్యకాలంలో చూడండి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి ప్యాక్డ్ ఫుడ్లో మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో మరియు అప్పుడప్పుడు హిందీలో 3 లాంగ్వేజెస్లో కూడా ఇస్తారండి. అంటే ఐదర్ ఇంగ్లీష్ తెలుగు మెయింటైన్ చేయొచ్చు, హిందీ తెలుగు మెయింటైన్ చేయొచ్చు. ఈ 2 లాంగ్వేజెస్లో ఏదన్నా ఒకటి, ఇంగ్లీష్ హిందీలో ఒకటి ప్లస్ మన లోకల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసే అర్హత ఉందన్నమాట. ప్రీ ప్యాక్డ్ ఫుడ్ షెల్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఆర్ ప్రజెంటెడ్ టు ఆన్ ఎనీ లేబుల్ or any manner that is false, misleading or deceptive or likely to create an erroneous impression regarding to the character in any respect. ఈ యొక్క ఫుడ్ని అడ్వర్టైజ్ చేసే ముందు దీంట్లో ఏదో ఉంది, మ్యాజిక్ ఉంది అన్నట్టు విధంగా దీన్ని మీరు డిస్ప్లే చేయకూడదు. నెక్స్ట్, లేబుల్ ఇన్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్ షెల్ బి అప్లైడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే విల్ నాట్ బి సపరేట్ ఫ్రమ్ ద కంటైనర్. ఏం చేస్తున్నారు, ఈ ఏదైతే నేను ప్యాక్ చేసి పెట్టిన ఫుడ్స్ ఉన్నాయో అది సపరేట్గా సోల్డ్ అయ్యే విధంగా ఉండకూడదు. ఓకే, లేబుల్ ఇన్ ప్రీ ప్యాక్డ్ ఫుడ్ షెల్ బి అప్లైడ్ ఇన్ సచ్ ఎ మేనర్ దే డు నాట్ బికమ్ సపరేటెడ్ ఫ్రమ్ ద కంటైనర్. కంటెంట్స్ ఆఫ్ ద లేబుల్ షెల్ బి క్లియర్, ప్రామినెంట్, indelible and readable and readily legible by the consumer under normal conditions of purchase and use. నార్మల్గా నేను ఇలా తిప్పితే నాకు లేబులింగ్ కనబడాలి, అందులో ఏమున్నాయో పదార్థాలు నాకు చదివే విధంగా కంటికి కనిపించే విధంగా ఉండాలి. Where the container is covered by a wrapper, the wrapper shall carry the necessary information on the label. Container shall be readily legible through the outer wrapper and not obscured by it. ఎక్కడైతే నేను ప్యాకింగ్ చేస్తున్నానో, ఇప్పుడు చూడండి కొన్ని హల్దీరామ్ ప్యాకెట్ మీరు కనుక చూస్తే, సోన్ పాపిడి కానీ ఎలాంటివైనా ఆ ప్యాకెట్ కవర్ పైనే లేబులింగ్ ఉంటుందండి, లోపల డబ్బా పైన లేబులింగ్ ఉండదు. ఒకవేళ లోపల డబ్బా ఉండి బయట ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటే ఆ లేబులింగ్ని క్లియర్గా చదివే విధంగా ఆ ట్రాన్స్పరెంట్ కవర్ అనేది ఉండాలండి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ద above rules and regulations mentioned, every package of food shall also carry the following information. ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇది ఎంసీక్యూలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఏ ఏ ఇన్ఫర్మేషన్ అనేది ప్యాకింగ్ పైన ఖచ్చితంగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు చెప్పారు అంటే, నేమ్ ఆఫ్ ద ఫుడ్, మనం తినేటువంటి ఆహార పదార్థం ఏంటి, నూడిల్సా, చికెనా, మటనా, లేకుంటే ఇంకేదైనా. లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అది ఏ పదార్థాలతో తయారైంది. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్యాకింగ్, ఇది ఏ రోజు తయారైంది, ఏ రోజు ప్యాకింగ్ చేసాం. బెస్ట్ బిఫోర్ ఆర్ యూజ్డ్ బై, ఏంటి ఎన్ని రోజుల ముందు ఈ ఆహారాన్ని తింటే మంచిది, ఎన్ని రోజుల తర్వాత ఈ ఆహారాన్ని తినకూడదు అనే దాన్ని మెన్షన్ చేయాలి. న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, ఈ ఆహారం తింటే ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత షుగర్స్ ఉంటాయి వాటి గురించి. నేమ్ ద కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, దీని తయారీదారుడి యొక్క పూర్తి అడ్రస్ని ప్రొవైడ్ చేయండి. ఓకే, నెట్ క్వాంటిటీ, ఇది ఎంత వెయిట్ ఉంది. లాట్, కోడ్ అండ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్, ఇది ఏ బ్యాచ్లో తయారైంది, ఏ టైంలో తయారైంది. ఎందుకంటే అండి, ఒకవేళ నేను తినేటువంటి ఆహారంలో ఏదైనా చెడు పదార్థం వచ్చినా, ప్లాస్టిక్ వచ్చినా, ఐరన్ ముక్క వచ్చినా, లేదంటే ఒక జీవి నాకు కనిపించినా కూడా నేను వెంటనే కంప్లైంట్ ఇస్తే ఈ టైంలో తయారైనటువంటి ప్రతి ప్యాకేజ్ని ఆపడము, వాటిని మళ్ళీ కాల్ బ్యాక్ చేయడము, వాటిని టెస్ట్ చేసి ఒకవేళ ఇతర కుకీస్లో కానీ ఇతర ఫుడ్లో కానీ ఇలాంటి పదార్థాలు ఉంటే
దాన్ని మొత్తంగా బ్యాన్ చేయవచ్చు, మొత్తం బ్యాచ్ని క్లీన్ చేయవచ్చు. కాబట్టి అది ఈజీగా ఉంటుంది. డిక్లరేషన్ రిగార్డింగ్ వెజ్ అండ్ నాన్ వెజ్ నేను చెప్పానండి స్టార్టింగ్లో. ఏంటండి మీకు వెజిటేరియన్ అంటే ఇది, నాన్ వెజ్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే, వెజిటేరియన్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇలా. ఓకే, వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పండి. డిక్లరేషన్ రిగార్డింగ్ ఫుడ్ అడిటివ్స్, ఇందులో ఎటువంటి అడిటివ్స్ వాడారు? కెమికల్ అడిటివ్సా, నేచురల్ అడిటివ్సా, కలర్స్ వాడారా, ఫుడ్ కలర్స్ వాడారా, ఏం వాడారు వాటి గురించి చెప్పండి. కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ఫుడ్, నేను ఇంతకుముందే చెప్పాను ఖర్జూర పండ్లు యుఏఈ నుంచి వచ్చాయో, లేదంటే మనకు నార్త్ ఆఫ్రికా అటువంటి దేశాల్లో, తునీసియా, ఒమాన్ అటువంటి దేశాల నుంచి కూడా మనకు వచ్చే అటువంటి డేట్స్ మీద చెప్పండి. నేను ఈ దేశం నుంచి నేను ఇంపోర్ట్ చేశాను, బ్రెజిల్ నుంచి వచ్చిందా సోయాలు, మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అనే వాటి గురించి చెప్పండి. ఇన్స్ట్రక్షన్స్ టు యూజ్, దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, మీరు ఏ విధంగా స్వీకరించాలి ఆహారంతో, ఏ ఏ పదార్థాలతో కలిపి తినకూడదు. ఈ మధ్య కొత్తది కూడా యాడ్ చేసామండి, ఏంటి అంటే అలర్జన్ ఇన్ఫర్మేషన్. అలర్జన్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారండి? ఈ పదార్థము పల్లి నూనె లేదా పల్లీలు లేదా ఇతర సీడ్స్తో కలిసి తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ పైన తయారైంది, కాబట్టి మీకు కనుక ఇవి పదార్థాలతో ఎలర్జీ ఉంటే జాగ్రత్త అని చెప్పేసి అలర్జీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సిన్స్ లార్జ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ టు ఇండియా అండర్ ప్యాకింగ్ అండ్ లేబుల్ రెగ్యులేషన్స్, it becomes necessary to mention the country of origin of the food label of food imported to India, and when food undergoes processing in second country which changes its nature, the country in which processing is performed shall be considered to be country of origin for the purpose of labeling. ఏమంటున్నారండి? దాదాపు ఎన్నో రకాల ఆహార పదార్థాలు భారతదేశానికి వస్తున్నాయి, కానీ ఒకవేళ చూడండి, నేను ఆఫ్రికా లేదా అరబ్ కంట్రీస్ నుంచి తెచ్చినటువంటి ఖర్జూరాలు ఏవైతే ఉన్నాయో వాటితో డేట్ సిరప్ చేశాను అనుకోండి. ఏంటండి? డేట్ సిరప్ లేదా జామ్ తయారు చేయడానికి యూజ్ చేశాను అనుకోండి ఆ ఖర్జూర పండ్లని. ఇప్పుడు ఈ జామ్ అంతా కూడా ఎక్కడ తయారైందండి? మన భారతదేశంలో తయారైంది. ఇప్పుడు కంట్రీ ఆఫ్ ఒరిజిన్ నేను ఆఫ్రికా లేదా అరబ్ అని చూపెట్టాల్సిన అవసరం లేదు, కేవలం నా కంట్రీ ఆఫ్ ఒరిజిన్ని భారతదేశంగా రాస్తే చాలు. ఎక్కడైతే ఫైనల్గా మన ప్రోడక్ట్ ప్రాసెస్ అవుతుందో ఆ దేశమే ఫైనల్ ఒరిజిన్ అనమాట. ఓకే, నెక్స్ట్, therefore the above are the statutory and regulatory requirements that are to be compiled with regard to labeling of products that are sold in Indian market as pre-packed food. అన్నీ కూడా ప్యాక్ చేసి అమ్మేటువంటి ఫుడ్. ఎలా అంటే మన లేస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు చింపకుండా వాటిలో ఉన్న పదార్థాలు తినలేము, వాటినే మనం ప్రీ ప్యాక్డ్ ఫుడ్ అంటాం. నెక్స్ట్ అండి, సైనేజ్ అండ్ కస్టమర్ నోటీసెస్. ఏంటండి? సైన్ ఎలా పెడతారు, కస్టమర్కి ఎలా నోటీస్ చేస్తారు అన్న దానిపైన ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏ విధమైన రూల్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ though the previous provisions of FSSI do not specifically provide for statutory and regulatory requirements either for signage or customer notices, but it has certain provisions with regard to advertisement of products by food business operators. ఏమన్నారండి? క్లుప్తంగా ఎక్కడ చెప్పలేదు, క్లియర్గా ఎక్కడ చెప్పలేదు, కానీ దీంట్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి అంటే, నేను తయారు చేసినటువంటి తిండి పదార్థాన్ని ఏ విధంగా మీకు అడ్వర్టైజ్మెంట్ చేయాలో దానికి కొన్ని అంశాలు విధించాను నేను. సెక్షన్ 3/1/B ఆఫ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ డిఫైన్ ద టర్మ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఇంక్లూడ్స్ నోటీస్. మీరు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు? యాజ్ an audio or visual publicity, representation or pronouncement made by means of any light, sound, smoke, gas, print, electronic media, internet or website, and includes through any notice, circular, label, wrapper, invoice or other documents. మీరు ఏదైతే తిండి పదార్థాన్ని మీరు తయారు చేశారో ఇంటర్నెట్ ద్వారానా, లేదంటే ఏరోప్లేన్ ద్వారానా, ఇంక ఏ విధంగా అయినా, లేదంటే టీవీ ద్వారానా, రేడియో ద్వారానా, లేదా మీరు ప్యాకింగ్ చేసిన వ్రాపర్ పైన, లేదంటే మీరు ఇచ్చే టిష్యూ పైన, మీరు ఇచ్చే బ్యాగుల పైన ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటారన్న దాన్ని అడ్వర్టైజ్మెంట్ కింద తీసుకొస్తామండి. సెక్షన్ 24 ఆఫ్ FSSI ప్రొవైడ్స్ దట్ no advertisement shall be made of any food which is misleading or deceiving or contravenes the provisions, rules and regulations made thereunder. No person shall engage himself in unfair trade practices for the purpose of promoting the sale, supply and use of consumption of articles of food or adopt any unfair deceptive practice, including the practice of making statement whether orally or written visibly representation which.
ఏమన్నారండి, మీరు ఎటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ చేయకూడదు, ఎలాంటివంది ఇతర వ్యక్తులు తయారు చేసినటువంటి వంటి ప్రోడక్ట్ని డిగ్రేడ్ చేస్తూ నా ప్రోడక్టే గొప్ప అని చెప్పేటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎలా అంటే ఇప్పుడు నేను ఒక లడ్డూలు తయారు చేశాను, నేను అంటాను నా లడ్డూ తింటే మీకు బ్రెయిన్ పెరుగుతుంది. సో ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. అదే అంటున్నారు, ఫాల్స్లీ రిప్రజెంటింగ్ దట్ ఫుడ్స్ ఆర్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాండర్డ్ క్వాలిటీ క్వాంటిటీ అండ్ గ్రేట్ కన్జంప్షన్. నేను ఇచ్చేటువంటి లడ్డూలో నేను ఏం చెప్తాను, ఆర్గానిక్ లడ్డు, దాన్ని వీళ్ళు తయారు చేశారు, వీళ్ళు తయారు చేశారు, నేను యాడ్ చేసిన లడ్డుతో మీ శక్తి పెరుగుతుంది, యుక్తి పెరుగుతుంది అంటే అది చాలా తప్పు అన్నమాట. మేక్స్ ఎ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ రిప్రజెంటేషన్ కన్సర్నింగ్ ద నీడ్ ఆర్ యూస్ఫుల్నెస్. అంటే మీరు దీన్ని వాడేదానికంటే కూడా దాని ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం అనమాట. రామ్దేవ్ బాబా గారు చేస్తూ ఉంటారండి ఇలాంటివి మామూలుగా అయితే. ఓకే, నెక్స్ట్, gives to public any guarantee of efficacy that is not based on adequate scientific definition. కొంతమంది వస్తారు, హల్వా తింటే మీకు చదువు ఎక్కువ వస్తుంది, హల్వా తింటే కీళ్ళ నొప్పులు పోతాయి, ఇలాంటివి పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు సైంటిఫిక్ రీజనింగ్ లేకుండా చేయకూడదు అంటున్నారు. Therefore, provided that where the defense is arised to the effect that such guarantees is based on adequate or scientific justification, the burden of proof of such defense shall lie on person such defense. ఏమంటారండి, ఈ పదార్థం తినండి మీకు రేపటికల్లా జుట్టు పెరుగుతుంది అంటారు, కొంటారు, ఈ పదార్థం తినండి మీరు వెంటనే ఎత్తు పెరుగుతారు, ఇలా కొంటారు తింటారు. ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ దాన్ని నమ్మి కొనుక్కొని తింటారో ఆ పర్సన్ నేను కేసు పెట్టినప్పుడు ఎవరైతే తయారీదారు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే నష్టపరిహారం చెల్లించాల్సిందే అని చెప్పేసి మన FSSAI చెప్తుంది. FSSAI being applied to all food business operators in India, the provision with regard to advertisement would have to be complied with. ప్రతి ఫుడ్ ఇండస్ట్రీ ఏదైతే భారతదేశంలో ఉందో అందరూ కూడా ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనే దానికి కట్టుబడి ఉండాలన్నమాట. నెక్స్ట్ అండి, లైసెన్సింగ్ రిజిస్ట్రేషన్ అండ్ హెల్త్ అండ్ శానిటరీ పర్మిట్స్. దీన్ని కూడా FSSAI వాళ్ళే ఇస్తారు. మరి ఆ యాక్ట్లో దేని గురించి అండి, శానిటరీ గురించి, నీట్నెస్ గురించి, హెల్త్ గురించి మరియు లైసెన్సింగ్ గురించి ఏం చెప్తున్నారు. ఓకే, ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ రెగ్యులేషన్స్ 2011 గవర్న్ ద ఆస్పెక్ట్ ఆఫ్ లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఆ లాలో ఇచ్చినటువంటి రూల్స్లో ఇచ్చినటువంటి పాయింట్స్ ప్రకారం మనం చేస్తున్నామండి. ఏంటి, లైసెన్సింగ్ను రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే ఏంటండి, ఫస్ట్ లైసెన్స్ ఇస్తాం, తర్వాత వెంటనే ఫాలో అవ్వడం. వీడు నేను ఇచ్చిన లైసెన్స్ పరంగా స్టాండర్డ్స్ వాడుతున్నాడా వాడట్లేదా అని చూడడమే మనం రెగ్యులేషన్. అండర్ రెగ్యులేషన్ 2.1 ఆఫ్ ద లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్, ఆల్ ఫుడ్ బిజినెసెస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆర్ లైసెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్స్. ప్రతి ఫుడ్ బిజినెస్ భారతదేశంలో ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందే FSSAI నుంచి. Hence, no person shall commence any food business unless a valid license is possessed by the food business operator and conditions with regard to safety, sanitary and hygiene requirements have to be కంపైల్డ్ విత్. భారతదేశంలో ఫుడ్ బిజినెస్ పెట్టాలి అంటే FSSAI దగ్గర నుంచి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా నువ్వు ఫుడ్ బిజినెస్కి అర్హులు కాదు. లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఏ స్టాండర్డ్స్, నీట్నెస్కి, ఫుడ్కి, హైజీనిటీకి, అన్నిటికీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, FSSAI సైన్ లేనటువంటి ఫుడ్ పదార్థాలు తింటున్నారంటే మీ ఓన్ రిస్క్తో మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకున్నట్టే. మీరు ఖచ్చితంగా ప్యాకెట్ని తింపండి, FSSAI సైన్ ఉందా, అమ్మ వీళ్ళు ఖచ్చితంగా చెక్ చేశారన్న నమ్మకంతో మీరు ఆహారం తినొచ్చు. వన్ ఆఫ్ ద ప్రైమ్ పర్పస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఈస్ టు ఎన్ష్యూర్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ మెయింటైన్ శానిటరీ అండ్ హైజీన్ స్టాండర్డ్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ఈచ్ ఫుడ్ కేటగిరీ. It is hereby recognized and declared as a matter of legislative determination that in the field of human nutrition, safe, clean and wholesome food is indispensable to the health and welfare of the people. ఒక మనిషి సంతోషంగా హ్యాపీగా బతకాలి అంటే వాడికి క్లీన్ అండ్ సేఫ్ ఫుడ్ అనేది అన్నిటికంటే అవసరం అండి. అది లేకుంటే మనిషి జీవితానికి ఏం అర్థం ఉండదు. It shall be deemed the responsibility of food business to comply with the labeling, safety, health and sanitary requirements laid down in the license and registration. ఎవరైతే ఈ బిజినెస్ పెడతారో వారే రెస్పాన్సిబుల్ అండి. ఒకవేళ వారు కనుక ఈ శానిటరీ మెజర్స్ని చూసుకోకపోతే వారిని కేసు పెట్టేసి లోపలికి తీయవచ్చు. The labeling requirements are specified under the regulations. They need to be complied with all times, especially with regard to pre-packing foods.
లేబులింగ్స్ని మీరు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ మెయింటైన్ చేయాలి బిజినెస్ వ్యక్తులు. ఎస్పెషల్లీ మీరు ప్యాక్ చేసి ఏదైనా ఫుడ్ అమ్మితే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. నెక్స్ట్ అండి, ఎటువంటి పెనాల్టీస్ వేయగలదు ఎవరు? మన ఎఫ్ఎస్ఎస్ఐ. నీకు పెనాల్టీ వేసే హక్కు ఉందా లేదా అని మాట్లాడితే ఉందండి. ఏ విషయంలో పెనాల్టీ వేసిందంటే చూడండి, ద ఎఫ్ఎస్ఎస్ఏ ప్రొవైడ్స్ ఫర్ పెనాల్టీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ కాంప్లయన్స్. మీరు లైసెన్స్ను రిజిస్ట్రేషన్ని కనుక పట్టించుకోకపోయినా, ప్యాకింగ్ లేబులింగ్ని కనుక పట్టించుకోకపోయినా, లేదంటే సేఫ్టీ శానిటరీ మెజర్స్ని పట్టించుకోకపోయినా, ప్రతిసారి ఎఫ్ఎస్ఎస్ఐ మీ మీద ఫైన్ వేస్తుందండి. Generally, non-compliance with various provisions of FSSA may attract penalty of up to 2 lakhs. ఓకే, 2 లక్షల వరకు మీ పైన జరిమానా వేసే హక్కు ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళకు ఉంటుందండి. However, under section 63, it provides that if any person or food business operator expect the person exempted from the licensing under subsection 2 himself or by any person on his behalf who is required to obtain license, manufacture, sells, stores or distributes, imports any article of food without license shall be punished with imprisonment of a term which may extend to 6 months and also with a fine may extend up to 5 lakhs. ఏమంటున్నారండి, ఎవరైనా భారతదేశంలో పర్మిషన్ లేకుండా, ఎఫ్ఎస్ఎస్ఐ వారి పర్మిషన్ లేకుండా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫుడ్స్ కనుక మీరు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ పర్సన్కి 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల వరకు జరిమానా కూడా విధించే అర్హత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీకి ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు బిజినెస్ ఉన్నా కానీ ఫుడ్ బిజినెస్లు వారు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ వారి సంతకం లేనటువంటి ప్రోడక్ట్స్ మీ షాప్లో పెట్టకండి. ఎందుకంటే మీరే అమ్ముతున్నారు కాబట్టి మీరే జైలుకి వెళ్ళాల్సే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, అదర్ లైసెన్సెస్. మామూలుగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ వన్ స్పాట్ సొల్యూషన్ అండి. భారతదేశంలో ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే అన్ని దీని నుంచే తీసుకోవాలి. ద ఎఫ్ఎస్ఎస్ఐ బీయింగ్ ఎ సెంట్రల్ యాక్ట్ హ్యాస్ టు బి ఒబేడ్ బై ఆల్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఇన్ ద కంట్రీ. However, India being a huge market, each state may have their local laws and regulations which may also need to comply with some other approvals and licenses that food operators may be mandatory to get from various authorities. Under the laws include health and trade license from the municipal corporations in relevant area, registrations under Shops Establishment Act, environmental clearance. ఏమన్నారండి, ఎఫ్ఎస్ఎస్ఐ సింగిల్ పాయింటే, కానీ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి కొన్ని లైసెన్సులు మాత్రం మీరు రాష్ట్రాల నుంచి తీసుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే హెల్త్ మరియు ట్రేడ్కి సంబంధించి మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా బిజినెస్ అని మీది షాప్లో పెడుతున్నాను కాబట్టి. నెక్స్ట్, మీరు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చుకున్నారా, ఇది స్టేట్ నుంచి తెచ్చుకునే సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ హౌస్ లైసెన్స్, ఇది మీరు రెస్టారెంట్గా రిజిస్టర్ చేసుకున్నారా లేదా స్టేట్ కింద ఉంటుందండి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ, రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఎన్ఓడి ఉందా, దేనికండి, ఫైర్ ప్రివెన్షన్కి. రిజిస్ట్రేషన్ అండర్ పోలీస్ యాక్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిటీ అండ్ స్టేట్, పోలీసుల ద్వారా రిజిస్టర్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఫర్ రెస్పెక్టివ్ ఏరియాస్. ఏంటంటే లీగల్ మెట్రాలజీ అంటే మీరు బరువు ఏదైతే వేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీట్ షాప్కి వెళ్ళారండి, స్వీట్ షాప్ వాడు మీకు కొలతలతో ఇస్తాడండి స్వీట్స్. ఆ కొలత చేసిన స్వీట్స్ అటువంటివి మీరు లీగల్ మెట్రాలజీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తేనే వాళ్ళు సరైన వెయిటింగ్ మిషన్ ఇస్తారండి. లేదంటే ఏమవుతుందండి, వీడు కిలో చూపిస్తుంది వాళ్ళు పెట్టినప్పుడు, కానీ నిజంగా కొలిస్తే మాత్రం పావు కిలో, అరకిలో లేదా 770 గ్రాములు ఉంటుంది. సో ఎంత అండి, మనకు 130 గ్రాములు లాస్ అవుతున్నాం. సో లీగల్ మెట్రాలజీ వారితో కూడా రిజిస్టర్ కావాలి. వెరిఫికేషన్ అండర్ స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్, ఈచ్ అవుట్లెట్ ఇష్యూడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ. ఓకే, నెక్స్ట్ లిక్కర్ లైసెన్స్, వాళ్ళకి లిక్కర్ లైసెన్స్ తెచ్చుకోవాలి స్టేట్ కింద. లైసెన్స్ ఆఫ్ ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్ రెస్టారెంట్స్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ లైవ్ మ్యూజిక్ అండ్ రికార్డ్, మ్యూజిక్ ప్లే చేయడానికి లైసెన్స్ కావాలి. Mandatory for food business to obtain insurance from insurance company with regard to public policy, liability, fire, police and etc. Some other registration and permissions include registration with employees provident fund. ఓకే, మీరు ప్రొవిడెంట్ ఫండ్ను కూడా రిజిస్టర్ చేసుకునేవి ఉంటాయి. కొన్ని మిస్సిలీనియస్ ఏమైనా ఉంటే ఏంటి అండి, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ 20 మంది కంటే ఎక్కువ ఉంటే. రిజిస్ట్రేషన్ ఆల్సో రిక్వైర్డ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ in respect of goods specified in the third schedule of the said act, repacking, relabeling వాటికి.
registration under Income Tax Act, Customs Act, Sales Tax and Service Tax and Labor Laws. ఇవన్నీ కూడా మల్టిపుల్ అండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ దగ్గరికి వెళ్ళాలి. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి పర్మిషన్ వస్తే మీరు ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయవచ్చు. కానీ మీరు సేల్స్ ట్యాక్స్ కట్టాలి, మీకు ఎంప్లాయీస్ పెట్టుకున్నందుకు ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్లు, షాప్ ఓపెన్ చేస్తే షాపుకి సంబంధించిన ఫైర్, వెయిట్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో వాటికి సంబంధించిన మీరు స్టేట్స్లో తీసుకునే యాక్ట్స్ అవన్నీ అనమాట. నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఫుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉంది భారతదేశంలో? ఓకే చూడాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ ఫర్ ఆల్ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండర్ 100% ఆటోమేటిక్ రోడ్ ఎక్సెప్ట్ ఫర్ ఐటమ్స్ రిజర్వ్ ఫర్ MSME where FDI is permissible is 24%, subjected to applicable laws, regulations, security and other conditions. ఏమంటున్నారండి? భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు 100% పెట్టుబడి పెట్టవచ్చు, 100% FDI అలో ఉంది. కానీ MSME వారి కోసం రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కేవలం 24% వరకే మీరు FDI ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మన FSSAI లాలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇదే మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఏం తెచ్చారండి? స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని ఒకటి తెచ్చారండి. ఏం తెచ్చారు? స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ఏ విధంగా ఉన్న దానిపైన ఒక ఇండెక్స్ తెచ్చారు. దీని గురించి ఫిలిమ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఇండెక్స్ ఏం చేస్తుంది? డెవలప్డ్ బై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ మేజర్గా 5 పారామీటర్స్ తీసుకుంటుందండి. 5 పారామీటర్స్. 5 పారామీటర్స్ ఏంటివండి? హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా, వారి దగ్గర ఈ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, కాంప్లైన్స్ వీరు ఎంతవరకు నా రూల్స్ని ఫాలో అవుతున్నారు, ఫుడ్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వైలెన్స్ ఎంతగా ఉంది, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్. ఇవన్నీ కూడా స్టేట్స్ దగ్గర ఉన్నాయా? ఆయా రాష్ట్రాల దగ్గర ఈ పవర్ ఉందా? ఫుడ్ టెస్టింగ్ చేయడానికి వాళ్ళకి ల్యాబ్స్ ఉన్నాయా? వాళ్ళకి వ్యక్తులు ఉన్నారా? ఆ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు? ఇప్పుడు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నాలెడ్జ్ ఇవ్వడానికి కెపాసిటీ ఉందా వాళ్ళ దగ్గర? నెక్స్ట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నాలెడ్జ్ ఇస్తున్నారా? ప్రతి దగ్గర పోస్టర్లు అంటించి వెళ్ళండి అయ్యా దీని గురించి తెలుసుకోండి అని చెప్తున్నారా? సో ఆ విధంగా. సో ద ఇండెక్స్ ఇస్ డైనమిక్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ బెంచ్ మార్క్. క్వాలిటేటివ్ మరియు క్వాంటిటేటివ్ that provides an objective framework for evaluating food safety across states and UT. The first food safety index in 2018-19 was announced on the first ever World Food Safety Day. రాసుకోవాలండి, ప్రపంచ ఆహార సేఫ్టీ డే ఎప్పుడుంది అంటే 7th June 2019 నుంచి స్టార్ట్ చేసాం. 7th June. సో ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో హై స్టాండర్డ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మెయింటైన్ చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ అండి, చిన్న రాష్ట్రాల్లో గోవా అండి, యూనియన్ టెరిటరీలో జమ్మూ అండ్ కాశ్మీర్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి, ఒకసారి పాస్ చేసుకొని చదవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu 1 Academy. థ్యాంక్ యూ.